నిజామాబాద్ జిల్లాలో ఊరూరా చెరువుల పండుగ ఘనంగా నిర్వహించారు. వర్ణి మండలం సిద్దపూర్ రిజర్వాయర్ దగ్గర ఏర్పాటు చేసిన సాగునీటి దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్పీకర్ పోచారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలలో సీఎం కుర్చీ కొరకు నాయకుల మధ్య కొట్లాటలు జరుగుతుంటాయి. వారి పార్టీలో సీఎం ఎవరు అనేది వారికే తెలియదు. కానీ బీఆర్ఎస్ లో సీఎం కేసీఆర్ అని, ఒకవేళ కేసీఆర్ ఢిల్లీకి పోతే తెలంగాణలో కేటీఆర్ అని స్పీకర్ పోచారం అన్నారు. ప్రపంచంలో ఎత్తైన ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని స్పీకర్ పోచారం అన్నారు. కాళేశ్వరం కాడ గోదావరి నదిలను తీసుకొచ్చి పైన వస్తే ఈ ప్రాజెక్టు నిండుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 13 జిల్లాలలో దాదాపు 50 నియోజకవర్గాలలో 170 మండలాలలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 50 లక్షల ఎకరాలకు ఉత్తర తెలంగాణ ప్రాంతానికి నీళ్లందించేటువంటి ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు. ఏ ప్రభుత్వం కూడా దేశంలో చేయలే. 22,000 చెరువులకు మనం రిపేర్ చేసినాం. రాష్ట్రంలో దాదాపు 20,000 కోట్లు ఖర్చు పెట్టి చెరువులు చేసినాం, మరమ్మతులు చేసినాం, అరుగుతుములు కట్టుకున్నాం, లోతు తీసుకున్నాం, కట్ట పోసుకున్నాం. ఇవన్నిటి వల్ల 15 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది చెరువుల కింద. ఆ విధంగా అన్ని కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం.